ఇక పోతే వామ్మో ఢిల్లీకి వరంగల్ మంత్రుల పంచాయతీ ఏంది పంచాయతీ పాడైపోను ఇట్లా తయారయ్యే ఉంది పంచాయతీ సలగుండా ఇప్పుడు కొండ సురేఖ ఇక వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక ఆడ మరి ఆయన పతారా కూడా చూపించారు కదా ఇన్ఛార్జి మంత్రి అన్నప్పుడు మరి షెడ్డో పడో ఎవరో ముందర తీసుకొని పోవాలి నా ఇక ఈమె అడుగు అడుగున నాకు అడ్డుపడుతుండో అది చేస్తుండో టెండర్లు మొత్తం ఆయనే వర్గాలకే ఆయనే అనుచరులకే ఇచ్చుకుంటుండో నన్ను నమ్ముకున్నోళ్ళు కుర్తిరబడ్డ ఏరుకోలే తండాడుతుర్రు నీ పంచాయతీ పాడైపోయి గిసమంటే ఇంట్లో పంచాయతీని తలుపు దగ్గర పెట్టుకోవాలి ఓ పెద్ద మనిషి విలువ నంపుకోవాలి మాట్లాడుకోవాలి మీకు మీరు పంచాయతీ పెట్టుకుంటే జనాలు ఏమనుకుంటారు ఇది పద్ధతేనా ఇక ఇంట్లో మళ్ళీ సీతక్క మొన్నటిదాకా సూర్యగా ఉండే ఇక ఇప్పుడు సీతక్క కూడా ఆమె పేరు కూడా పరద మీదకి వచ్చింది ఆమె ఏమో అనవసరంగా నా పేరు తీసుకొచ్చి నన్ను పరద మీద చూపిస్తుర్రు నాకు ఆయనకు ఏం పంచాయతీ లేదని ఆమె దిక్కు మొత్తుకుంటుంది ట్విట్టర్లో ఇక మొన్నటిదాకా సురేఖకు పొంగులేటికి పడతలేదు మళ్ళీ ఇప్పుడు సీతక్క అనేమో జనం అక్కడ సోషల్ మీడియా కూడా కూస్తుంది వీళ్ళ పంచాయతీ చల్లకుండా ఏం పంచాయతీ వీళ్ళ పంచాయతీ ఏమన్నా అందం సందం ఉన్నదుల్లా 4 గోడల మధ్య పెద్ద మనిషిని విలువ నంపుకొని మాట్లాడుకునే పంచాయతీని వీళ్ళు బజార్లో వేసుకొని పచ్చిపులుసు కంటే పలచగా చేసుకుంటారు ఇదేమన్నా అందం సందం ఉందా షోటా మోటా లీడర్లు ఏమనుకోవాలి కార్యకర్తలు ఏమనుకోవాలి ఈ వచ్చినాన్ని పంచాయతీ చేయబట్టి మన ఇలువ మనమే తీసుకున్నట్టు కాదా ఈ పంచాయతీ పాడుబడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రుల మధ్య నెలకొన్న పంచాయతీ తాజాగా కీలక మలుపు తిరిగింది జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపై పిసిసికి మహిళా మంత్రులు ఫిర్యాదు చేసిరట ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2 మహిళా మంత్రులు సీతక్క కొండ సురేఖ పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేసిరట ఈ ఫిర్యాదుపై పిసిసి చీఫ్ ఆదివారం నాడు హైదరాబాద్లో స్పందించిండట మంత్రి పొంగులేటిపై మంత్రులు సీతక్క కొండ సురేఖ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు తమ ఇంటి సమస్యలను తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేసిర్రు మంచిదే మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు కొండ సురేఖ సీతక్క రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కీలక శాఖల మంత్రులుగా ఉన్నారు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం అదే క్యాబినెట్లో అత్యంత కీలక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు మేడారం జాతరకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ఆయా పనుల టెండర్ల విషయంలో మంత్రుల మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తుంది టెండర్ల విషయంలో ఈ టెండర్లలో అధిక శాతం పనుల టెండర్లను పొంగులేటి తన వర్గానికి ఇప్పించుకున్నట్లు తెలుస్తుంది ఇది పంచాయతీ అదిగాక ఇప్పటికే మంత్రి కొండ సురేఖ దంపతులకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలకు మధ్య దూరం భారీగా పెరిగింది ఇది ఎరుకున్న ముచ్చటే ఇక ఆ మధ్యన ఎమ్మెల్యేలు మొత్తం ఏకమయ్యి గాంధీ భవన్ అడుగుపెట్టి ఎట్ట చేస్తావో ఏం కొద్దో సురేఖ అమ్మ చల్లకుండా మమ్మల్ని కాలు పెడితే మెడవు పెడుతుంది మెడవు పెడితే కాలు పెడుతుంది మమ్మల్ని అస్సలు వశపడనిస్తలేదు మమ్మల్ని నీళ్ళు తాగనిస్తలేదు నిలబడనిస్తలేదు అని ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా కోల్యాగలన్నీ ఎమ్మెల్యేలు మొత్తం గాంధీ భవన్కు లైన్ కట్టి మొరబెట్టుకున్నాయి గతంలో ఈ పంచాయతీ ఎరుకున్న ముచ్చటేనా ఇగో మళ్ళీ ఇప్పుడు ఈ కథ మంత్రితోటి జిల్లా ఇన్ఛార్జి మంత్రితో సైతం విభేదాలుగా రావడంతో ఈ పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరినట్టు తెలుస్తుంది అరే ఈ పంచాయతీ పాడైపోను నువ్వు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతోనన్నా మంచిగా లేదట ఈ తల్లి ఏమన్నా అందం సందం ఉందా సురేఖమ్మ ముచ్చట మళ్ళీ ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆయన తెలియదా
అటు ఎమ్మెల్యేలు ఇంటి పక్కలోనికి మంచిగా ఉండవు, ఇంటి ముంగటోనికి మంచిగా ఉండవు, ఉన్న ఊరోనికి మంచిగా ఉండవు, పొరుగురోనితోనన్నా మంచిగా ఉండవు. ఇక ఏందమ్మా ఈ సురేఖమని పంచాది తలకాయ నొప్పిలేస్తుంది నీతోని కాంగ్రెస్ పార్టీకి. నువ్వు చేయబట్టి ఆ జెండు మాంసం సీతల కంపెనీడు బత్తట్టుండు. ఎందుకంటే నువ్వు చేసే చేతలకు వాళ్ళకు తలకాయ నొప్పి లేచి రోజు 2 జెండు మాంసం సీసాలు రుద్దుకుంటే కానీ వాళ్ళకు తలకాయ నొప్పి తగ్గుతట్లేదు. ఆ కంపెనీడు బతికేయాల ఉంది నువ్వు చేయబట్టి. ఏమి సకదానం ఈ సకదానం? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా నిన్ను ఆహా శబాష్ సురేఖక అనరా. నువ్వు చేసే ఉద్దారకం ఇప్పుడు ఈ పంచాయతీ ఇంతింత పోయి ఇప్పుడు గాంధీ భవన్ మెట్లే కాదు ఢిల్లీకి పోయింది అటు ఈ పంచాయతీ. ఇగో అంటురుగా, ఇగో ఈ పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరినట్టు తెలుస్తుంది. ఢిల్లీ దాకా పోతుంది ఈ పంచాయతీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరిని నెగలనిస్తలేదు, ఆగం చేస్తుంది, ఎక్కడ వశపడనిస్తలేదు, పార్టీకి నష్టం చేస్తుంది అని ఎమ్మెల్యేలంతా గుంపు కట్టుకొని వచ్చి గాంధీ భవన్లో అడుగు పెట్టి గోలు పెట్టిరు. అయినా కానీ ఇంకా నువ్వు బుద్ధి మార్చుకోవా తల్లి? ఎందుకు ఈ గందరగోళం? రామ ఈ పంచాయతీ పాడైపోను గారా. అటు మంత్రి ఎమ్మెల్యేలా నెగలేవు, ఇటు ఇన్ఛార్జి మంత్రి పొంగులేటిని నెగలిస్తలేవు. ఈ పంచాయతీ పాడైపోను. ఏం పంచాయతీ? పంచాయతీ ఢిల్లీ నేతలు సీఎంతో మాట్లాడడంతో దీనిపై నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మేడారం జాతర పనుల విషయంలో రచ్చ జరగడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరి చేయడా? కోపం చేయడా? ఇప్పటికే కుండల బువ్వలేక ఎట చేయాలి ఏం చేయాలని సీతమ్మ చెర ఎల్లబోసుకుంటా తెలంగాణ సంసారాన్ని నెత్తిన పెట్టుకొని నడిపిస్తుండు. ఎదటోళ్లకు హెచ్చరిక కాకుండా, ప్రతిపక్షాల పండ్లు కొరకకుండా నానా అవస్థతోటి బతుకు బండిని ముంగడి తీసుకుపోతుంటే ఇక మీకేమో ఇక గిసబండి తీట పంచాయతీలు కావాలి, పంచాయతీ పెట్టుకోవాలి, ఇక ఈడంగాడంగాడం గాంధీ భవన్ మెట్లెక్కాలి, ఇక ఢిల్లీకి చేరాలి. ఇట్లా పంచాయతీ అయితే ఏందే అని మరి ఆయనకు ఫోన్లు చేయరా ఆడికెళ్ళి? రామ 4 గోడల మధ్య మాట్లాడుకునే ముచ్చట కూడా మీరు బజార్లో పెరుగండ పోసి జీడికంటి రావణ వారు పలారంలో అన్నట్టే ఉంది కథ. పంచాయతీ పాడైపోను. ఇప్పటి వరకు పొంగులేటితో కొండా సురేఖకు మాత్రమే విభేదాలు బహిరంగం కాగా ఇప్పుడు ఆ జాబితాలో సీతక్క సైతం చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై విధంగా స్పందించారు. అయితే తానెవ్వరి మీద ఫిర్యాదు చేయలేదంటూ మంత్రి సీతక్క ట్విస్ట్ ఇచ్చిందట. తన నియోజకవర్గంలో తాను సాధించిన పనుల విషయంలో 2 మంత్రులు కరయించుకోవడం ఏంటని సీతక్క ఫైర్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సీతక్కని ఇక ఈవెన్ కలిపిర్రు ఇప్పుడు సోషల్ మీడియా. మరి ఈ తల్లే కల్పించిందా ఏది? నేను ఒకదాన్ని బదనం అయితే బాగుండదు, సీతక్కని కూడా నా శోభ తీసుకుంటే ఇద్దరిని గిట్లనాట గట్లనాట అంటే ఇక ఈయన మీద మనం జనాలు అరే గిట్టనా గట్టనా అని ఒక సానుభూతి. ఇప్పుడు సీతక్క ఏమంటుంది? నాగో ఏమంటుంది ఆమె? తాను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదంటూ మంత్రి సీతక్క ట్విస్ట్ ఇచ్చారు. ఆమెకు పొంగులేటితో ఏం పంచాది లేదు, నన్నెందుకు మీరు అండకు లాగుతుర్రు, తాడుకు పట్టలేదు తగులుకు పట్టలేదు గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు మీరు చూసుకోరు. కానీ మళ్ళీ నా మీద మీరు ఎందుకు పంచా రుద్దుతురు, నన్ను ఎందుకు బదనాం చేస్తున్నారు సీతక్క అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది. సురేఖమ్మ నీ ముచ్చట భలే ముద్దుగుంది తల్లి. జర ఇప్పటికైనా ఈ కచ్చపెచ్చ వ్యవహారంతో ఇప్పటిదాకా జర మంచిగానే ఉండే కాంగ్రెస్ పార్టీ అంటే కచ్చపెచ్చ వ్యవహారం అనేది. ఇప్పుడు ఈమె తెర మీద నీతోటి మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ పంచాయతీ ఈడబడి ఆడబడి ఢిల్లీ వాళ్ళ కంట పడదామా? జర మంచిగా కనిపెట్టుకొని తిరుగు, కలుపుకొని పో. అట్లయితేనే నాయకత్వం వర్ధిల్లుతుంది.
ఇక లేకపోతే ఇక నేను అడుగు 60 సార్లు గిచ్చి పంచాయతీ పెట్టుకుంటా అంటే అది నీకే నష్టమైంది. అరే ఒకరు కాకపోతే ఒకరితోనన్నా మంచిగా ఉండకపోతే ఏమంటారు? అధిష్టానం కూడా ఏమంటుంది? అరే 12 మంది ఎమ్మెల్యేలు ఈమెకు ఎట్లా ఉంటారా పగ అనేది మరి ఇక అందుకనే జర పైలం తల్లి పచ్చి పులుసు కంటే పలసగా కాకు జర కనిపెట్టుకొని తిరుగు. ఎస్ఆర్ఎస్పి 2వ దశకు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు మంచి పని చేశారు. తుంగతుర్తికి గోదావరి జలాలు రప్పించిన ఘనత ఆర్డీఆర్దే. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు దామన్న వల్లనే మందుల సామేలకు 50,000 మెజార్టీ. ఆర్డీఆర్ సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక మందుల